చాలా మంది రిసీడింగ్ హెయిర్ లైన్ తో నా దగ్గరకు వస్తుంటారు అండ్ డైరెక్ట్లీ దే ఆస్క్ మీ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రీ రిక్విజిట్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ వీ షుడ్ స్టాప్ ద హెయిర్ ఫాల్, దెన్ హెయిర్ ఫాల్ అనేది స్టెబిలైజ్ కావాలి. హెయిర్ గురించి మనం మాట్లాడుకుంటే మన బాడీకి హెయిర్ అనేది చాలా లీస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. మనకి మన తలపైన హెయిర్ ఉండడం అనేది మోర్ ఎస్థెటికల్ ఇంపార్టెంట్ మనం అనుకుంటాం. కానీ సో వెన్ ఎవర్ యూ ఫేస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఇవి 4 months తర్వాత మీ హెయిర్ మీద, మీ హెయిర్ వర్క్ మీద రిఫ్లెక్షన్ ఉంటాయి. ఎందుకంటే హెయిర్ సైకిల్ అనేది 4 months ఉంటుంది. సో ఇవాళ వెన్ యూ హ్యాడ్ డెఫిషియన్సీస్, యువర్ హెయిర్ ఫాల్ విల్ బి సీన్ ఆఫ్టర్ 4 months. ఇవాళ మీరు గుడ్ న్యూట్రిషన్, హెయిర్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని తీసుకుంటే 4 months తర్వాత యువర్ హెయిర్ గ్రోత్ విల్ బి గుడ్. సో సైంటిఫిక్గా వాట్ వీ కెన్ డూ టు ఇంప్రూవ్ ద హెయిర్ గ్రోత్ అండ్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో సైక్లికల్ వైటమిన్ థెరపీ. దీంట్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఆర్ వైటమిన్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హెయిర్ గ్రోత్ ఆర్ ఫార్ములేటెడ్ అండ్ అవి వాటి ఇంటరాక్షన్స్ లేకుండా డిఫరెంట్ డేస్ ఆఫ్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. దిస్ హ్యాస్ 30% ఆఫ్ రిడక్షన్ ఇన్ హెయిర్ ఫాల్ అండ్ ఇంక్రీజ్ ఇన్ హెయిర్ గ్రోత్. సెకండ్ థింగ్ ఈస్ మినాక్సిడిల్. మినాక్సిడిల్ అనేది ఒక ఆర్టీరియల్ డయాలేటర్ డ్రగ్. దీని సైడ్ ఎఫెక్ట్గా హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. So this works wonderful. Only issue with this is once you start, you should use it lifelong. The day you stop using this, rebound hair fall ఉంటుంది. So start చేసే ముందు you should get determined that you are going to use this. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ ఫాల్ తగ్గడానికి, గ్రోత్ పెంచడానికి, ఇవన్నీ చేసి మన హెయిర్ ఒక స్టెబిలిటీ వచ్చింది అనుకున్న తర్వాతే యూ షుడ్ గో ఫర్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్.